మావాడు అమెరికాలో ఉన్నాడని గర్వంగా చెప్పుకునే స్థితి నుంచి మావాడు అమెరికాలో ఉన్నాడు ఏమవుతుందో ఏంటో అనే స్టేజ్ తెచ్చిపెట్టాడు ట్రంప్. ఇప్పుడు తాజాగా వీసాలు వలసల మీద ట్రంప్ ప్రభుత్వం కొర్రాహుల్పిస్తున్న నేపథ్యంలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికా టెక్ కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు పలు జాగ్రత్తలు చెబుతున్నాయి. స్వదేశానికి వెళ్ళి వచ్చే ప్రయాణాలు మానుకోమని సూచిస్తున్నాయి. ఒకసారి వెళ్తే అమెరికాకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండబోవని హెచ్చరిస్తున్నాయి. అమెరికా టెక్నాలజీ రంగంలో పనిచేసిన విదేశీ ఉద్యోగులు అత్యధికులు భారతీయులే కావడం, ఏటా దాదాపు 65,000 వీసాలను అమెరికా ప్రభుత్వం H1B ప్రోగ్రాం కింద లాటరీ పద్ధతిలో మంజూరు చేస్తుంటే వీటిలో మెజారిటీ భారత్కి లభిస్తుంటే ఆ తర్వాత స్థానంలో చైనా, కెనడా ఉన్నాయి. వీసా ఉద్యోగులు ఎక్కువగా అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఆపిల్ సంస్థలో పనిచేస్తున్నారు. ట్రంప్ ఆంక్షల కారణంగా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ కొందరు H1B ఉద్యోగులను ఇంటర్వ్యూ చేసింది. వీళ్ళలో 2 భారతీయులు తాము భారత్కి వెళ్ళి రావాలన్న ప్రయాణ ఆలోచన మానుకున్నామని చెప్పుకొచ్చారు. వెళ్తే తిరిగి రాణిస్తారు లేదన్న ఆందోళన దీనికి కారణమని చెప్పారు. అలాగే పుట్టుక ఆధారంగా ఇచ్చే పౌరసత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వం పలు సవరణలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు అటు అమెరికా ఇటు భారత్ 2 దేశాల పౌరులు కాకుండా పోతారేమో అని చెప్పి బాధపడుతున్నారు. అమెరికా పౌరులు కాని వాళ్ళందరినీ చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వాళ్ళగానే పరిగణిస్తారన్న హెచ్చరికల దృష్ట్యా ఇళ్ల నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్తున్నామని మరికొందరు చెప్పారు. మరి టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వీసా పొడిగింపు ప్రక్రియను వేగవంతం చేసే చర్యలు కూడా చేపట్టినాయి. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన వాళ్ళ పనితీరు మీద ప్రతికూల ప్రభావం చూపెడుతుందని కంపెనీలు భావిస్తున్నాయట.